గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేనే మీ ఊరు పెళ్లి కొద్దిగా టైం కావాలని అంతా నేనే అడుగుతాను. పద. ఏమిటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వసంతం తీసుకొస్తాను. ఈ విషయం మా అమ్మా నాన్నలకి పెళ్ళయ్యేంత వరకు తెలియకుండా ఉండడం మంచిది. మీరు ఇక్కడే ఉంటారని నమ్మకం లేకపోతే మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. అయితే ఉండండి. మీకు అభ్యంతరం లేకపోతే నా నమ్మకం కోసం ఈ తాడుతున్న వాళ్ళు కట్టేస్తాను. వసంత బావా, ఆయన వచ్చారా? వచ్చారు. అతనికి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనట. పెళ్లికి కొద్ది రోజులు టైం కావాలని నేను అడగాలంటే తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొస్తే అమ్మానానికి తెలుస్తుందని దర్గా కొండల వద్ద పాడుబడ్డ గుడి దగ్గర ఉంచాను. రాపోదాం. యాండి 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 నిమ్మల్ని సుధాకర్ యాండి సుధాకర్ సుధాకర్ యాండి యాండి సుధాకర్ సుధాకర్ ఎంత కక్ష బావా నీకు! ఎంత దారుణానికి దిగజారో! నిన్ను ప్రేమించలేదనే కసితో, నీకు దక్కలేదనే ద్వేషంతో ఎంతో తెలివిగా నటించావు. ఓదార్చి లాలించి నా ప్రేమ వివరాలు అడిగావు. నువ్వు నా ప్రియుడు అడ్రస్ కనుక్కుని వెతికి వెతికి తను పట్టుకుని ఘోరంగా హత్య చేశావు కదా. వసంత, ఏమిటో మాటలు? ఎందుకు అలా గొంతు చించుకుంటావు? ఇంకా ఎందుకు నటిస్తావు? నన్ను మోసం చేయలేవు. ఆ హత్య నువ్వే చేసావు. సుధాకర్ నువ్వే చంపావు. ఆ అవసరం నీకే ఉంది. అతన్ని చంపి నీ దారికి అడ్డు తొలగించాలని, నన్ను పొందాలని గొప్ప పథకం వేశావు. పొరపాటు పడుతున్నావు. పొరపాటే బావా. నీలాంటి కసాయి వాడికి నా ప్రేమగా చెప్పడం నా పొరపాటు. నీకేం ద్రోహం చేశానని నా కళ్ళని ఇలా కూనీ చేశావు. నా భవిష్యత్తుని ఇలా సమాధి చేశావు. వసంత, నేను ప్రేమించిన మాట వాస్తవం. నిన్ను పొందలేకపోయానని బాధపడ్డము నిజమే. నాకు దక్కన నువ్వు సుధాకర్కి దక్కావని అతని అదృష్టానికి ఆనందించాను. కానీ అతను చూసి ఈర్ష్యపడలేదు. నేను పొందని ప్రేమ నువ్వైనా పొందాలని ఎంతో ఉన్నతంగా ఊహించి మీ ఇద్దరిని కలపాలని ఎంతో ప్రయత్నించి అతను ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చాను. అప్పటికి అతను చావలేదు. కానీ మనం తిరిగి వచ్చేసరికి చచ్చిపోయాడంటావు. ఈ మాటలు నన్ను నమ్మమంటావా? వసంత, ఏంటి ఆవేశం? పోలీసు వస్తున్నారు. నువ్వు పద. రాను. నువ్వే హంతకుడు కాకపోతే పోలీసు నుండి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? ఆ భయం దేనికి? నేను నిర్దోషం నిరూపించే వరకు పోలీసులు దొరకకూడదు. నువ్వు ఇంటికి పద. కానిస్టేబుల్స్, ఎవరో వైట్ కోట్ వేసుకుని పారిపోతాడు. వేళ్ళ కుక్కలు తీసుకురండి.
చాలు. ఇంతకాలం ఈ ఆస్తి నా చేతికి వస్తుందని ఎన్ని కలలు కన్నాను, ఎంత చాకరీ చేశాను. ఒక్క ముక్కలో నా కలలన్నీ నిలువునా నరికి పారేసింది. ఒక్క మాటతో నా ఆశలన్నీ మట్టిలో కలిపేసింది. ఆ వైజయంతి అహంకారం అణిగిపోవాలి. ధన మదంతో అధికార దాహంతో కొట్టుకుంటున్న ఆ గుండె శాశ్వతంగా ఆగిపోవాలి. జార్జ్, డైరెక్ట్ అందరూ వెళ్ళండి. నన్ను కాదని భువనగిరికెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టుకొస్తున్న ఆ వైజయంతి దేవి శవన ఇంటికి తిరిగి రావాలి. వెళ్ళండి. నిన్నే ఎవరు వాళ్ళు? ఎవరో గుండాలాగా ఉన్నారమ్మా. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! ఎవరికైనా హాని తలపెట్ట నీ మీద హత్యా ప్రయత్నమా? శివ 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 శివ. చెల్లెమ్మ, వాళ్ళెవరో చెప్పు, వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చేద్దాం. వాళ్ళెవరో నాకు తెలియదన్నయ్య. వాళ్ళెప్పుడు నేను చూడలేదు. చూడలేదా?
మరి నీ పేరు వాళ్ళకెందుకు అంత కక్ష అండి? లావణ్య, ఏమిటా ప్రశ్న? మరీ చిన్నపిల్లలు అడుగుతున్నావు. మన మీద పేలే తుపాకీ ఉంటుందా కక్ష? ఉండదు. దాన్ని పేల్చేవాడికి ఉంటుంది. ఆ కిరాయి గుండాలు అంతే. అంటే ఆ హంతకులను పంపిన వాళ్ళు ఎవరై ఉంటారు? వైజయంతిదేవి గారికి శత్రువులు ఎవరంటే ఏం చెప్తాం? పాపం పండే వరకు ప్రతివాడు స్నేహితులాగే కనిపిస్తాడు. శత్రువులని బోర్డు కట్టుకుని తిరగడు కదా. వాడెవడైనా వెతికి పట్టుకుని మీకు అప్పగించేవాడిని. కానీ నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద పెడుతున్నాను. నేను వెళ్ళొస్తాను. అర్జున్, ఈ ఇల్లు నీ ఇల్లు లాంటిది. ఇక్కడుండి నీ పనులు చూసుకోవచ్చుగా. అది కాదండి. ఏది కాదు, నువ్వైనా ఉండమని చెప్పు డాడీ. అర్జున్ ఇంకెక్కడికి వెళ్తాడమ్మా? ఆంటీకి ఇంత సహాయం చేశాక మనం వదిలిపెడతావా? రేపు ఎలాగైనా బావ వస్తున్నాడుగా, ఒకసారి కలిస్తే అర్జున్ బావను వదులుతాడా? ఇంతవరకు నువ్వు చిన్నబాబు పేరు వినడమే గాని మనిషిని చూడలేదుగా. వైజయంతిదేవి గారు ఉన్నారా? మాట్లాడుతున్నాను. నేను రఘుదేవపురం ఎస్ఐని మాట్లాడుతున్నాను. సారీ మేడం, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. మీ అబ్బాయి సుధాకర్ హత్య చేయబడ్డాడు. ఏమిటి ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అవును మేడం, 2 గంటల ముందు శవాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇంకొద్దిసేపు ఏమిటండి? ఎవరన్నా బిడ్డను హత్య చేశారట. నన్ను చంపలేని కసుతో ఆ దుర్మార్గులు నా బాబును పొట్టలు పెట్టుకున్నారు. ఆ కిరాతకులే నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు. బాబు సుధాకర్. ఎంత మాత్రం ఆ రాక్షసుల ప్రాణాలతో బ్రతకూడదు. ఆ నరహంతకుల్ని సర్వనాశనం చెయ్యాలి. నా కసి తీరేలా, నా కడుపు మంట చల్లారేలాగా ఆ దౌర్భాగ్యుల్ని నేను కాల్చి చంపాలి. అర్జున్, నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్పు. నిర్దాక్షిణ్యంగా నా బిడ్డను చంపిన ఆ కూనీకోర్లు ఎవరో తెలుసుకుంటానని చెప్పు. నాకు కావలసింది ఆ దుర్మార్గుల ప్రాణాలు. వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తానని ఈ అమ్మ మీద ఒట్టేసి ప్రమాణం చేయి. నా కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ బాబుని చంపిన ఆ హంతకుల్ని నీ కాళ్ళ ముందు పడేసే బాధ్యత నాది. సుధాకర్! సుధాకర్! బాబు! బాబు, సుధాకర్! 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 వీడే బాబు నా గారాల కొడుకు. వీడే బాబు నా కలల స్వరూపం. వీడే బాబు నా సర్వస్వం. అర్జున్, 10 నిమిషాల క్రితం నా సుధాకర్ని నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. నా ప్రాణాలు కాపాడిన దాతగా నీ గురించి వీరితో చెబుదామనుకున్నాను. కానీ ఇప్పుడు వీడు నా మాట వినే స్థితిలో లేడు ఆయన. నా మాట వినే స్థితిలో ఇన్స్పెక్టర్, నా కొడుకుని ఎవరు చంపారు? ఈ దారుణం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మేడం, రఘుదేవపురంలో హత్య జరిగిందని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాం. అప్పటికే హంతకుడు పారిపోతున్నాడు. ఎవరా హంతకుడు? ఎలా ఉంటాడు? హంతకుడు కుర్రాడే, సరిగ్గా అబ్బాయిలాగే ఉంటాడు. అతనికి సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదా? పారిపోతున్న సమయంలో అతను వేసుకున్న కోటు మాకు దొరికింది. ఈ కోటు ఆధారంగా ఆ హంతకుడి కోసం గాలిస్తున్నాం. మీలో ఎవరైనా ఈ కోటు గుర్తుపట్టగలరా? ఇదెవరిదో మాకు తెలీదు. You cheat! నిన్ను నమ్మినందుకు గొప్పగా నటించావు. ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పి ఆంటీని ఎంత మోసం చేశావు. You are a cold-blooded murderer. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.